నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు. వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలని అధికారులకు ప్రధాని ఆదేశం. టీకా కార్యక్రమంలో ఎన్జీఓలను భాగస్వామ్యం చేయాలని సూచన. ఎస్సీ అభివృద్ధికి దశలవారీ కార్యాచరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సీఎం కేసీఆర్. దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని పారదర్శక విధానాన్ని అమలుపరుద్దామని సూచన. విశ్రాంత సైనికుల సమస్యల పరిష్కారానికి చర్యలను వేగవంతం చేశామన్న రాజ్నాథ్ సింగ్. డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడి. కొత్త వేరియంట్లకు వ్యాక్సిన్ ఒకటే పరిష్కారం కాదన్న WHO. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచన. ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 3లో భారత్కు 2వ స్వర్ణం. మెక్సికోపై 5-1 తేడాతో విజయం సాధించిన దీపికా కుమారి, కోమలిక బరి, అంకిత భాగట్ బృందం. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇక వార్తల్లోని వివరాలు. దేశంలో కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రగతి, కోవిడ్ వ్యాధి స్థితిగతులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పురోగతిపై వివరాలను అధికారులను ప్రధానమంత్రికి వివరించారు. వివిధ వయసుల వారికి, వివిధ వర్గాల వారికి ఇప్పటిదాకా వ్యాక్సిన్ వేసిన వివరాలను తెలిపారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆరోగ్య సిబ్బందితో పాటు మిగతా ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా ప్రక్రియ పూర్తయిందని, సాధారణ ప్రజలకు కూడా వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోందని తెలిపారు. గడిచిన 6 రోజుల వ్యవధిలోనే 3,77,00,000 మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. ఇది మారిషస్, కెనడా, సౌదీ అరేబియా దేశాల జనాభా కంటే అధికమని తెలిపారు. అధికారులు తెలిపిన వివరాలను సావధానంగా విన్న ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియపై సంతృప్తి వ్యక్తం చేశారు. టీకా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయడానికి ఎన్జీఓలు, ఇతర సంస్థలను భాగస్వామ్యం చేయాలని ప్రధాని అధికారులకు సూచించారు. అలాగే కోవిడ్ వ్యాధి నియంత్రణ కట్టడి కోసం పరీక్షలు కీలకమైనందున టెస్టుల సంఖ్యను కూడా పెంచాలన్నారు. వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ కోసం భారత్ ఉపయోగిస్తున్న కోవిన్ పోర్టల్పై పలు దేశాలు ఆసక్తి కనబరుస్తున్నందున ఆయా దేశాలకు సాంకేతిక సహాయాన్ని అందజేయాలని ప్రధాని సూచించారు. ఎస్సీల అభివృద్ది కోసం దశలవారీగా కార్యాచరణ అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలిపారు. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకం విధి విధానాల రూపకల్పనపై ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రగతి భవన్లో ఆదివారం అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సమాజ అభివృద్దిలో ప్రభుత్వాలదే కీలక పాత్ర అని, ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎస్సీలే పీడిత వర్గాలుగా ఉంటున్నారని, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీల బాధలు పోవాలన్నారు. ఎస్సీల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఏం చేయాలో సూచించాల్సిందిగా అఖిలపక్ష సభ్యులను సీఎం కోరారు. దళితులకు సామాజిక, ఆర్థిక బాధలు తొలగిపోవాలంటే ఏం చేయాలో చెప్పాలని, దశల వారీగా కార్యాచరణ అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ హామీ ఇచ్చారు. తాము కూడా పురోగమించాలనే ఆత్మస్థైర్యంతో దళిత సమాజం ముందుకెళ్లేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని కోరారు. దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని పారదర్శక విధానాన్ని అమలు పరుద్దామని, నిధుల బాధ్యత తాను తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా సమిష్టి కార్యాచరణ చేపట్టే బాధ్యతను అందరం తీసుకుందామని అన్నారు. దళిత సాధికారుల కోసం సీఎం స్వయంగా ముందుకు రావడం సంతోషంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో జరిగిన అఖిలపక్ష భేటీకి హాజరైన అనంతరం చాడా వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ 2003లోనే దళిత సాధికారత కోసం సమావేశం ఏర్పాటు చేసి అనేక అంశాలు చర్చించినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణి లక్ష్మి వంటి పథకాలు దళితులకు భరోసా ఇస్తున్నాయన్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రామ్నాథ్ కోవింద్ స్వగ్రామానికి వెళ్లారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా పరుం గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద దిగిన ఆయన ఒకంత ఉద్వేగానికి గురయ్యారు. వంగి చేతిని నేలకు ఆనించి నమస్కరించారు. తిరిగి ఆ చేతిని శిరస్సుకు తగిలించుకొని మాతృభూమిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ హెలీప్యాడ్ వద్దకు చేరుకుని రాష్ట్రపతికి సాదర స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో రాష్ట్రపతి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతోందని, అర్హులైన వారంతా టీకా వేయించుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ వేసుకోవడంతో పాటు చుట్టుపక్కల వారు వేయించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. वायरस द्वारा फैलाई गई
वैश्विक महामारी के प्रकोप से जूझ रही है। कई पीढ़ियों बाद आई ऐसी आकस्मिक आपदा ने सभी देशों को झकझोर कर रख दिया। बहुत बड़ी संख्या में लोगों ने अपने परिवारजन, प्रियजन और मित्रों को खोया है। केंद्र सरकार और राज्य सरकारें तथा कोरोना योद्धा इस महामारी का सामना करने के हर संभव प्रयास करते रहे और इन प्रयासों के बल पर स्थितियों में बहुत सुधार भी हुआ। परंतु इस महामारी से मुक्ति प्राप्त करने के लिए सबसे अधिक आवश्यकता है सावधानी बरतना और सुझावों को अमल में लाना। ये सावधानी ही सबसे प्रभावी कवच सिद्ध हो सकती है। उत्तर प्रदेश में सबसे बड़ी आबादी वाला देश में सबसे बड़ी आबादी वाला राज्य है। राज्य के अधिकांश क्षेत्रों में बहुत घनी आबादी बसती है। इसलिए महामारी की समस्या से उत्पन्न चुनौतियां उत्तर प्रदेश में और भी व्यापक और विशाल स्वरूप ले सकती है। परंतु राज्य सरकार द्वारा किए गए समग्र प्रयासों के कारण इस महामारी पर अंकुश लगाना संभव हुआ है। साथ ही जरूरतमंदों की सहायता के लिए केंद्र सरकार द्वारा उपलब्ध कराई गई सुविधाएं लोगों तक प्रभावी ढंग से पहुंचाई जा रही हैं। इन सभी प्रयासों के लिए राज्यपाल श्रीमती आनंदीबेन पटेल और मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी की मैं प्रशंसा करता हूं। इस महामारी पर नियंत्रण पाने के लिए टीकाकरण के अभियान आयोजित किए जा रहे हैं। टीकाकरण के विस्तार और रफ्तार में निरंतर वृद्धि हो रही है। इस प्रयास में आप सब भी अपनी उपयोगी भूमिका निभा सकते हैं। आप सबकी जिम्मेदारी है कि न केवल आप स्वयं जल्दी से जल्दी टीका लगवाएं, बल्कि दूसरों को भी प्रेरित करें और उनका टीकाकरण सुनिश्चित करें। జమ్మూ విమానాశ్రయం వద్ద ఎయిర్ ఫోర్స్ కార్యకలాపాలు నిర్వహించే చోట జంట పేలుళ్ల కలకలం నెలకొంది. ఆదివారం వేకువజామున హై సెక్యూరిటీ జోన్ పరిధిలో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద ఈ పేలుళ్లు జరిగాయి. అయితే పేలుళ్లు స్వల్ప తీవ్రతతో జరగడం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. కాగా రాత్రి 1:35 నుంచి 1:42 ఈ 5 నిమిషాల వ్యవధిలో 2 పేలుళ్లు జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఒక దాడిలో పైకప్పు స్వల్పంగా దెబ్బతిందని, మరో పేలుడు బహిరంగ ప్రదేశంలో జరిగిందని ఐఏఎఫ్ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఎటువంటి నష్టం జరగలేదని, పైకప్పు స్వల్పంగా దెబ్బతిన్నదని డిఫెన్స్ వీఆర్ఓ ప్రకటించారు. భద్రతా పరంగా కీలక ప్రాంతంలో ఘటన జరగడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన విషయం తెలిసి ఎన్ఐఏ, ఎన్ఎస్జీ టీంలు రంగంలోకి దిగాయి. ఫోరెన్సిక్ టీంలు క్లూస్ కోసం గాలిస్తున్నాయి. కాగా ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరా తీశారు. కాగా ఈ పేలుళ్లలో డ్రోన్లను వినియోగించినట్లు అధికారుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. డ్రోన్లకు జీపీఎస్ను అమర్చి లక్ష్యాన్ని సెట్ చేసి మరీ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాలని, డ్రోన్ల వినియోగంలో ఉగ్రకుట్ర దాగుందని అనుమానిస్తున్నారు. 2016లో జరిగిన పఠాన్కోట్ దాడి తరహాలోనే భారీ కుట్రకు వ్యూహరచన చేసినట్లు భావిస్తున్నారు. సరిహద్దుల మీదుగా వచ్చిన డ్రోన్ల ద్వారానే ఈ పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. యుద్ద సమయంలో తప్ప మిగతా సమయాల్లో ఇతర దేశాల్లోని యుద్ద స్థావరాలపై దాడి చేయడం చాలా తీవ్రమైన అంశమని అధికారులు తెలిపారు. దీంతో పేలుళ్ల తీవ్రత, పరిస్థితిని సమీక్షించేందుకు ఇప్పటికే అధికారులు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు 4.7 కిలోల ఎల్ఈడీ కలిగిన 2 అనుమానితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు లష్కర్-ఏ తోయిబా ఉగ్రవాదిగా భావిస్తున్నారు. అయితే దీనికి జమ్మూ పేలుళ్లకు మధ్య ఎలాంటి సంబంధం లేదని అధికారులు తెలిపారు. అలాగే ఈ నెల ఆరంభంలో శ్రీనగర్లో పోలీసులు 10 కిలోల ఎల్ఈడీని స్వాధీనం చేసుకున్నారు. చన్పారాలోని ప్రభుత్వ భవన సముదాయం వద్ద స్టీల్ కంటైనర్లో అమర్చిన దాన్ని భద్రతా బలగాలు ముందస్తుగానే గుర్తించి నిర్వీర్యం చేశాయి. విశ్రాంతి సైనికాధికారులకు ఒకే హోదా, ఒకే పింఛను విధానంపై ఇచ్చిన హామీని నెరవేర్చి ప్రధాని నరేంద్ర మోదీ తన నిబద్దతను చాటుకున్నారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 3 రోజుల లద్దాఖ్ పర్యటనలో భాగంగా ఆదివారం లేహ్లో మాజీ సైనికోద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ విరమణ అనంతరం సైనికులకు ఎదురయ్యే సమస్యలపై స్పందించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేసినట్లు తెలిపారు. అయితే ఇందులో భాగంగా ఉద్యోగ విరమణ తర్వాత డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్మెంట్ ద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే చాలా మంది మాజీలకు ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. సైనికులు దేశానికి రక్షణగా నిలిచినట్టుగానే వారి సంరక్షణకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఏ సమస్య తలెత్తినా తక్షణ సహాయం కోరేందుకు ఆ హెల్ప్ లైన్లు కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దేశ రక్షణలో ప్రస్తుత మాజీ సైనికుల అంకితభావం ఆదర్శవంతమైందని కొనియాడారు. సరిహద్దు రహదారుల సంస్థ చేపట్టిన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రారంభిస్తారు. సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సైనికులతోనూ రాజ్నాథ్ సింగ్ మాట్లాడతారు.
यदि हम आपको आश्वासन दे रहे हैं तो हम आपकी इस डिमांड को पूरा करेंगे रैंक 1 कम करने की बात को। और आपने देखा कि हमारे आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने प्रधानमंत्री बनते ही इस मांग को पूरा किया। టోక్యో ఒలింపిక్స్లో మువ్వన్నెల భారత జెండాను రెపరెపలాడించడానికి ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నారు మన బ్యాడ్మింటన్ క్రీడాకారులు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరాలకు సర్వసన్నద్దంగా ఉన్నామని, పట్టుదలతో కోచ్ల సమక్షంలో కఠినమైన శిక్షణ పొందుతున్నామని అంటున్నారు. టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల సన్నద్ధతపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే ప్రధాని మోదీ ఈసారి తన ప్రసంగంలో ప్రధానంగా ఒలింపిక్ క్రీడల గురించి ప్రస్తావించారు. ఇటీవలే కన్నుమూసిన ఫ్లయింగ్ సిక్ మిల్ఖా సింగ్ ని గుర్తు చేసిన ప్రధాని ఆయనను స్ఫూర్తిగా పెట్టుకుని ఒలింపిక్స్లో పతకాలు సాధించాలని భారత క్రీడాకారులకు పిలుపునిచ్చారు. ఒలింపిక్స్ కు ఎంపికైన క్రీడాకారులను ప్రధాని పేరు పేరున గుర్తు చేశారు. टोक्यो जा रहे हमारे खिलाड़ियों ने बचपन में साधनों संसाधनों की हर कमी का सामना किया, लेकिन वो डटे रहे, जुटे रहे। टोक्यो जा रहे हर खिलाड़ी का अपना संघर्ष रहा है, बरसों की मेहनत रही है। वो सिर्फ अपने लिए ही नहीं जा रहे, बल्कि देश के लिए जा रहे हैं। इन खिलाड़ियों को भारत का गौरव भी बढ़ाना है और लोगों का दिल भी जीतना है। और इसलिए मेरे देशवासियों में आपको भी एक सलाह देना चाहता हूं। हमें जाने अनजाने में भी हमारे इन खिलाड़ियों पर दबाव नहीं बनाना है, बल्कि खुले मन से इनका साथ देना है। हर खिलाड़ी का उत्साह बढ़ाना है। सोशल मीडिया पर आप #cheer4India के साथ अपने इन खिलाड़ियों को शुभकामनाएं दे सकते हैं। आप कुछ और भी इनोवेटिव करना चाहें तो वो भी जरूर करें। अगर आपको कोई ऐसा आइडिया आता है जो हमारे खिलाड़ियों के लिए देश को मिलकर करना चाहिए तो वो आप मुझे जरूर भेजिएगा। हम सब मिलकर टोक्यो जाने वाले अपने खिलाड़ियों को सपोर्ट करेंगे। Cheer4India, Cheer4India, Cheer4India। ఇక ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబురమైన ఒలింపిక్స్లో మన దేశం ఎక్కువగా హాకీలోనే పతకాలు సాధించింది. కానీ గత 2-3 ఒలింపిక్స్లో షూటింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్లో మన క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఫెన్సింగ్లో ఈసారి భారతదేశం తరపున మహిళా క్రీడాకారిణి సిఏ భవానీదేవి ఎంపికయ్యారు. ఈసారి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన సాయి ప్రణీత్, సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి నలుగురు కూడా మన హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ అకాడమీకి చెందిన వారే కావడం విశేషం. రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధుకి టోక్యో ఒలింపిక్స్లో అరుదైన గౌరవం దక్కనుంది. వచ్చే నెలలో ప్రారంభమయ్యే టోక్యో క్రీడల్లో భారత త్రివర్ణ పతకాన్ని చేబూని ఇండియన్ ఒలింపిక్ బృందాన్ని ముందుండి నడిపించనుంది. ఈ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్ సన్నద్ధతకు సంబంధించి సింధు చెప్పిన విషయాలను ఆమె మాటల్లోనే విందాం. ఎంతో మంది ఒలింపిక్స్ లో క్వాలిఫై అయ్యారండి. సో తప్పకుండా ఐ ఫీల్ కొన్ని మెడల్స్ వస్తాయని నేను కోరుకుంటున్నాను. ఆల్సో అట్ ద సేమ్ టైం ఐ థింక్ గవర్నమెంట్ సపోర్ట్ చాలా చాలా బాగుంది. అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మాకు ఏమైనా కావాలంటే ఆ సపోర్ట్ కానీ, సో ఆ సపోర్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఎప్పుడు ఉంది. అండ్ ఆల్సో ఇలా చిన్న ఖేలో ఇండియా అని లేకపోతే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ప్లేయర్స్ ని తేవడము, ఎంకరేజ్ చేయడము, సో ఇలా స్టార్ట్ చేస్తే ఇంకా తప్పకుండా ఎంతో మంది అథ్లీట్స్ ని మనము చూడొచ్చు ఇన్ ద నెక్స్ట్ కమింగ్ ఇయర్స్. బట్ ఇప్పుడు చూసుకుంటే చాలా మంది అథ్లీట్స్ చాలా బాగా వాళ్ళ ఓన్ స్పోర్ట్ లో వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. సో ఐ హోప్ మనము మన భారతదేశానికి కొన్ని మెడల్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. అందరూ టాప్ ఫామ్ లోనే ఉంటారండి. సో ఇప్పుడు చూసుకుంటే ఐ థింక్ టాప్ 1 to 10 ప్లేయర్స్ ఆర్ సేమ్ స్టాండర్డ్, లైక్ తాయిజుయింగ్ కానీ, రాచనాక్, ఒకుహారా, యామగుచి, చెన్ యూఫీ. సో దెర్ ఆర్ కపుల్ ఆఫ్ ప్లేయర్స్ హూ ఆర్ ఆఫ్ సేమ్ లెవెల్. సో అంటే అంత ఈజీ కాదు. ఆల్సో అట్ ద సేమ్ టైం మనం ఫస్ట్ రౌండ్ నుంచి 100% ఇవ్వాలి అంటే ఫస్ట్ రౌండ్ ఈజీ అని అలా అనుకోలేము. బికాజ్ ఇది ఒలింపిక్స్ అండ్ ఎవ్రీబడి ఫామ్ లో ఉంటారు. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం మనం ఇన్ని మంత్స్ ఆడలేదు. ఆల్మోస్ట్ మన లాస్ట్ టోర్నమెంట్ వచ్చేసి మార్చ్ అండ్ అప్పటి నుంచి ఆడలేదు. కాబట్టి వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. బ్యాడ్మింటన్ డబుల్స్ కు ఎంపికైన సాత్విక్ సాయిరాజ్ దూరదర్శన్ తో మాట్లాడుతూ టోక్యో ఒలింపిక్స్ కు ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. డబుల్స్ లో భారత్ కు పతకం సాధించడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నానని చెప్పారు. Hi, this is Satvik Sairaj, badminton doubles player, selected for Tokyo Olympics. So
చాలా హ్యాపీగా ఉందండి సెలెక్ట్ అయినందుకు. డబుల్స్లో మెడల్ తీసుకురావాలని చెప్పి ఎప్పటి నుంచో కోరిక ఉంది నాకు. సో ఈ కరోనా టైంలో కూడా మాకు అన్ని సౌకర్యాలు కలిగిస్తున్నారు గోపి సార్. అన్నీ అవైలబుల్లో ఉన్నాయి మాకు. ప్రాక్టీస్ కూడా చాలా బాగుంటుంది, హై ప్రాక్టీస్ అవుతుంది ఎవ్రీ టైం. సో మాకు కొత్త కోచ్ వచ్చాడు ఫారెన్ డెన్మార్క్ నుంచి, మెథియస్ బో. సో ఆయన ఆధ్వర్యంలో చాలా బాగా అవుతుంది ప్రాక్టీస్ అనేది. ఇలాంటి టఫ్ టైంలో కూడా మాకు చాలా ఈజీగానే అందుతున్నాయి. ఏమైనా కావాల్సిన అకాడమీ నుంచి చాలా సపోర్ట్ నడుస్తుంది. ఇంకా ఇప్పుడు మేము నెక్స్ట్ మంత్ ఇంకో 16th అలా వెళ్తాము టోక్యోకి అక్కడ. సో చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది అక్కడ ఎలా ఉంటుంది అని చెప్పేసి. విలేజ్ అండ్ చాలా కొత్త ప్లేయర్స్ని కలవచ్చు, మీట్ అవ్వచ్చు, ఇంకా చాలా చాలా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. లైఫ్కి కూడా అది మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను నేను. అక్కడికి వెళ్ళి బాగా ఆడాలి, బాగా పర్ఫామ్ చేయాలి, ఇండియా ఫ్లాగ్ నిలబెట్టాలి అని చెప్పేసి చాలా ఆతృతతో ఉన్నాను. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో భారత క్రీడాకారులు కోచ్ల సమక్షంలో టోక్యో ఒలింపిక్స్ కు పూర్తి స్థాయిలో సన్నద్దమవుతున్నారని, ఈసారి భారత్ పతకాల సంఖ్య పెరగడం ఖాయమన్నారు కోచ్ పుల్లెల గోపీచంద్. ఈరోజు మెన్స్ సింగిల్స్లో సాయి ప్రణీత్, విమెన్ సింగిల్స్లో పివి సింధు, అలాగే సాత్విక్ చిరాగ్ డబుల్స్లో ఆడటం జరుగుతుంది. వీళ్ళందరికీ మంచి సపోర్ట్ మనకి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి, స్పోర్ట్స్ అథారిటీ నుంచి, మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఇవ్వటం జరుగుతుంది. వీటి వల్ల ఈరోజు మంచి ప్రిపరేషన్స్ అవుతున్నాయి. వాళ్ళ కోచెస్, వాళ్ళ ట్రైనర్స్, వాళ్ళ ఫిజియోస్తో పాటు వీళ్ళందరూ మంచి ప్రిపరేషన్ చేస్తున్నారు. వచ్చే కొన్ని రోజుల్లో ఇంకా మంచి ప్రిపరేషన్స్ అయితే మనకి డెఫినెట్లీ ప్రతి ఈవెంట్లోనూ మెడల్ వచ్చే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. అనారోగ్య బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్ భవనంలో అనారోగ్య బాధితులకు ₹1 కోటి విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో భాగంగా చికిత్స చేయించుకోలేక సొంత ఖర్చులతో చికిత్స చేయించుకున్న వారిని ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి కింద వారం రోజుల వ్యవధిలోనే ₹97 లక్షల విలువైన చెక్కులను అందజేశామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ కేంద్రాల ద్వారా ప్రజలకు వైద్యానికి సంబంధించిన ఆందోళన లేకుండా చేస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు. 75 మందికి ₹75,36,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. 4 రోజుల క్రితము 22 మందికి 24 లక్షలు, అంటే ఈ వారంలోనే ₹1 కోటి సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్స్ అందరికి ఇవ్వడం జరిగింది. మన మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో డోర్నాకల్ అయినా, మహబూబాద్ అయినా, ఇటు నెక్కొండ, గార్ల, బయ్యారం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడికి ఏదున్నా కూడా ఆరోగ్యశ్రీలో లేని వాళ్ళకి, వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు మనకు బిల్స్ తెచ్చిన తర్వాత ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క చొరవతో, వారి యొక్క ఆశీస్సులతో వాళ్ళందరికీ పంపిణీ చేశాము. ఎందుకంటే మీకు తెలుసు, గత 3-4 నెలల నుంచి కరోనా చాలా తీవ్రంగా ఉండి, ఈసారి పోయిన ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. ప్రభుత్వం కూడా కేసీఆర్ గారు వెంటనే ఎక్కడిదక్కడ అప్రమత్తం చేసి ఇటు మా ప్రజాప్రతినిధులను, మా ఎమ్మెల్యేలను, మమ్ములను, మంత్రులను, అధికారులందరినీ అప్రమత్తం చేసి ఎక్కడ కూడా ఎవరికి ప్రాణాలు పోవద్దు, ఎమ్మటే ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఆక్సిజన్ తక్కువైనా, లేకపోతే మిగతా ట్రీట్మెంట్, రెమిడిసివిర్లు కావచ్చు, అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కూడా ప్రజలకు సాయశక్తులు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేస్తాం. రాష్ట్రంలో జూలై 1 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో తరగతుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం రేపు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఇంటర్ తరగతులకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం పాఠశాల విద్యతో పాటు డిగ్రీ, ఇంజనీరింగ్ తరగతుల నిర్వహణపై రేపు నిర్ణయం తీసుకోనుంది. ప్రధానంగా ఆన్లైన్ తరగతుల నిర్వహణకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటికే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో పలుమార్లు సమావేశమైన మంత్రి వారి నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఆన్లైన్ తరగతులతో పాటు ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలనే ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్ర పరిధిలోని పాఠశాలలు పాటించిన సీబీఎస్ఈ వంటి పాఠశాలల పరిస్థితిపై సందిగ్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు సంబంధించి రేపు మంత్రి కీలక ప్రకటన చేయనున్నారని సమాచారం. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధి, సంక్షేమం, భద్రతకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హైదరాబాద్లోని బుద్ధభవన్లో మహిళా కమిషన్ నూతన కార్యాలయాన్ని మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి సునీత లక్ష్మారెడ్డికి కమిషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుండి ఆమెకు పెళ్లి చేసే వరకు అన్ని సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వం వారికి అన్ని విధాల అండగా నిలుస్తోందన్నారు.
ఇప్పటికే మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని సఖీ కేంద్రాలను నిర్వహిస్తుందని గుర్తు చేశారు. మహిళల కోసం ఇంతగా పాటుపడుతున్న ఈ ప్రభుత్వాన్ని మహిళలందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మంత్రి కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్య సేవలు అందిస్తున్న ఆరోగ్య శాఖ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. వేములవాడలోని పలు వ్యాక్సినేషన్ సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎంలను ఆశా వర్కర్లను బండి సంజయ్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా టీకా ఇవ్వడం పట్ల ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఈ ఏడాది నవంబర్ వరకు ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. కూతురు చేస్తున్న పరిస్థితుల్లో దేశ ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ దేశ ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో అనేక రకాల సేవా కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా ప్రియతమ ప్రధాని మోడీ గారి యొక్క ఆలోచనతో ఈ దేశ ప్రజలందరూ కూడా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం నిజంగా ఈ దేశ ప్రజలందరి తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున, పేద ప్రజల తరఫున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఇప్పటికే ప్రజల్లో కూడా ఆలోచన వచ్చింది. దురదృష్టవశాత్తు అనేక పార్టీలు దీన్ని రాజకీయ కోణంతో చూసి ప్రజల్లో ఒకటి అయోమయం, ఒక భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రజలు దాన్ని తిరస్కరించి వారి యొక్క వాదనను తిరస్కరించి మోడీ గారి మీద విశ్వాసంతో మోడీ గారి యొక్క మాటను నమ్మి ఈరోజు దేశవ్యాప్తంగా 18 సంవత్సరాలు దాటి ప్రజలందరూ కూడా రోజు వ్యాక్సిన్ తీసుకుంటా ఉన్నారు. మరి డిసెంబర్ నాటికల్లా ఈ దేశంలో ప్రజలందరూ కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో మోడీ గారు ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టారు. తన రాష్ట్ర ప్రభుత్వాల మీద లాక్డౌన్ విషయంలో కానీ ఇతరత్ర విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు మోడీ గారి యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మీ అందరికీ తెలిసిందే దీపావళి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా 5 కిలోల రేషన్ ఇవ్వాలని చెప్పి, ఒక్కొక్క వ్యక్తికి రేషన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ప్రియతమ ప్రధాని కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా మోడీ గారు ఇచ్చినటువంటి ఈ ఉచిత వ్యాక్సిన్ను వినియోగించుకోండి, మీరు వేసుకోండి, మీ కుటుంబ సభ్యులతో వేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ పరిసర ప్రాంతాల ప్రజలందరిలో కూడా చైతన్యం కల్పించండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఎంపీ అరవింద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకంతో పెద్ద రైతులే లాభపడుతున్నారని ఆరోపించారు. హుజూరాబాద్లో కేటీఆర్ను పోటీకి నిలబెట్టాలని, అప్పుడు ఎవరు సమర్థులో ప్రజలే తెలుస్తారన్నారు. మన దగ్గర రైతాంగం ఉండదు. హుజూరాబాద్ ఏమైనా యూరియాలు, ఫర్టిలైజర్లు, పొటాషు ఏదో అన్నాడు. 26 లక్షల టన్నులు ఫ్రీ ఇస్తున్నా, అందుకే కొట్టిండు కేసీఆర్ అని కూడా, అందుకే కొట్టిండు కావచ్చు అన్నాడు. ఇల్లు ఏమైపోయాయి, ఇల్లు ఖాళీ చేయించిండు, ఉన్న ఇల్లు ఇరగొట్టించిండు, మళ్ళా కట్టిస్తా అని 7.5 సంవత్సరాలు అయింది. ఇల్లు లేదు, ఉన్న ఇల్లు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో మృతి చెందిన మరియమ్మ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖ అండగా ఉంటాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఖమ్మంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడిని డీజీపీ కలిసి పరామర్శించారు. మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడిన డీజీపీ మరియమ్మ మృతి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ మరియమ్మ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల ఆత్మగౌరవం, ప్రాణాలకు భంగం కలగకుండా నడుచుకుంటామన్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ను కొనసాగిస్తామని, మరియమ్మ మృతికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నేరస్తులను పట్టుకునే క్రమంలో పోలీసులు సిబ్బంది సంయమనంతో వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా తగినటువంటి సహాయాన్ని ఇప్పటికే ప్రభుత్వము అనౌన్స్ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరి అధికారులు, సిబ్బంది పైన ఉన్నది. ఈ
సంఘటన జరగడం అనేది మా అందరికీ కూడా చాలా బాధను కలిగించింది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎవరికి ఎక్కడ కూడా జరగకుండా ఉండాలి అని చెప్పేసి పోలీసు శాఖగా అట్లాగే ఈ పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి అందరూ అధికారులు సిబ్బందిని కూడా ప్రతిరోజు ఈ ఇష్యూ పైన మళ్ళీ పునశ్చరణ కార్యక్రమాలు టేకప్ చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు ఈ విజిట్ సందర్భంగా ఇక్కడ ఈ ఫ్యామిలీ మెంబర్స్ని కలవడం, వారి యొక్క యోగక్షేమ సమాచారాలను తెలుసుకోవడం, అట్లాగే కాలుష్యంతో అల్లాడిపోతున్న ఢిల్లీ లాంటి పరిస్థితి హైదరాబాద్కు రాకూడదంటే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటాలని, పెరిగేదాకా వాటిని సంరక్షించాలని ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. రహమత్ నగర్ డివిజన్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి సంతోష్ కుమార్ మొక్క నాటారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ మహానగరం లాంటి ప్రదేశంలో వాహనాలు, వివిధ కంపెనీల వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతుందని, దీన్ని తగ్గించాలంటే ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉన్న కొద్ది స్థలంలోనే మొక్కలను నాటి వాటిని పెంచాలని కోరారు. ఇంత పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు అభినందనలు తెలిపారు. కరోనా మహమ్మారి రకాల్లో ఇటీవల కొత్తగా వెలుగు చూసిన డెల్టా ప్లస్ రకం వ్యాప్తి పలు దేశాలను కలవరపెడుతోంది. దీనిపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డెల్టా ప్లస్ వేరియంట్ను కట్టడి చేయడానికి వ్యాక్సిన్ ఒకటే సరిపోదని, వ్యాక్సిన్తో పాటు మాస్కులు ధరించడం వంటి కరోనా కట్టడి చర్యలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. WHO ఇప్పటికే ఈ వేరియంట్ను ఆందోళనకర రకంగా పేర్కొంది. డెల్టా రకాన్ని ఎదుర్కోవడంలో వ్యాక్సిన్ ఒకటే సరిపోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ రష్యా ప్రతినిధి మెలిటా వునోవిక్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ మరియు మాస్కులను తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ వల్ల వైరస్ వ్యాప్తిని కొంతవరకు తగ్గించడంతో పాటు తీవ్ర ఇన్ఫెక్షన్ ప్రభావం నుంచి బయటపడవచ్చని చెప్పారు. అయినప్పటికీ అదనపు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని, స్వల్పకాలంలో ఈ చర్యలు చేపట్టకపోతే మరోసారి లాక్డౌన్ దిశగా అడుగులు వేయాల్సి వస్తుందని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కరోనా రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 50,040 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 57,944 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,33,183కు చేరింది. ఇందులో 2,92,51,029 మంది కరోనా నుంచి కోలుకోగా 5,86,403 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కాగా గడిచిన 24 గంటల్లో 1,258 మంది కరోనా బారిన పడి మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 96.75% పెరిగిందని కేంద్రం తెలిపింది. ఆర్చరీ ప్రపంచ కప్లో భారత మహిళల ఆర్చరీ బృందం నేడు సత్తా చాటింది. ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 3లో భారత్కు 2వ స్వర్ణం అందించింది. రీకర్వ్ టీంలో దీపికా కుమారి, కోమలిక బరి, అంకిత భాగడ్తో కూడిన భారత ఆర్చరీ బృందం మెక్సికోపై 5-1 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకం గెలిచింది. కాగా 6 ఏళ్ల విరామం తర్వాత ప్రపంచ కప్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత ఆర్చర్ అభిషేక్ వర్మ వ్యక్తిగత విభాగంలో శనివారం పసిటి పతకం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వరల్డ్ కప్ స్టేజ్ 3 టోర్నీలో 32 ఏళ్ల అభిషేక్ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. అమెరికాకు చెందిన క్రిస్ షాఫ్తో శనివారం జరిగిన ఫైనల్లో అభిషేక్ వర్మ షూట్ ఆఫ్లో బంగారు పతకాన్ని దక్కించుకున్నారు. 2 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. బుధవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి తోడు ఉత్తర ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రాగల వారం రోజుల్లో వర్షాల జోరు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా ఆదివారం మధ్యాహ్నం నుంచే మేఘావృతంగా ఉండగా సాయంత్రం జోరు వాన హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తింది. కోటి, సుల్తాన్ బజార్, బేగం బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, లగ్డికాపూల్, లిబర్టీ, నారాయణగూడ, రామంతపూర్, హిమాయత్ నగర్, కింగ్ కోటి, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేటలో భారీ వర్షం పడింది. మియాపూర్, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో చిరుజల్లులు పడగా పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు నగరవాసులకు ఇబ్బంది కలగకుండా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ను సమస్యాత్మక ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు.
ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలని అధికారులకు ప్రధాని ఆదేశం. టీకా కార్యక్రమంలో ఎన్జీఓలను భాగస్వామ్యం చేయాలని సూచన. ఎస్సీ అభివృద్ధికి దశలవారీ కార్యాచరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సీఎం కేసీఆర్. దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని పారదర్శక విధానాన్ని అమలుపరుద్దామని సూచన. విశ్రాంత సైనికుల సమస్యల పరిష్కారానికి చర్యలను వేగవంతం చేశామన్న రాజ్నాథ్ సింగ్. డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడి. కొత్త వేరియంట్లకు వ్యాక్సిన్ ఒకటే పరిష్కారం కాదన్న WHO. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచన. ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 3లో భారత్కు 2వ స్వర్ణం. మెక్సికోపై 5-1 తేడాతో విజయం సాధించిన దీపికా కుమారి, కోమలికా బరి, అంకితా భాగట్ బృందం.